దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తప్పు చేసినట్లయితే తప్పించుకోలేరు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. తప్పు చేసేవారిగా ఉండకండి. నువ్వు దేవుని నమ్ముకొని వాక్యము తెలిసి కూడా నువ్వు తప్పు చేసినట్లయితే వారికి క్షమాపణ ఉండదు అని దేవుడు ఎలాగైతే చెప్పాడో, అలాగుననే తప్పు చేసిన వారు దేవుని యొద్ద నుండి తప్పించుకోలేరు. వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ సామెతల గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనంలో, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండకుండా వాక్యము తెలిసిన కూడా భక్తిహీనతలో ఉండి దేవుని మాటలకు వ్యతిరేకముగా జీవించినటువంటి వారికి దేవుడు చెప్పుచున్నటువంటి మాట, వారి మీదికి దేవుడు నాశనము తెప్పిస్తాడట. ఎందుకంటే వారి యొక్క నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తీసుకొచ్చే వారిగా ఉంటూ ఉన్నారు కాబట్టి. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది, భక్తిహీనుడట బాధల పాలగును. భక్తిహీనుడు ఏమైతున్నాడు? తప్పు పని చేస్తూ ఉన్నాడు. పొరుగు వారి జీవితాన్ని, పొరుగు వారి యొక్క కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. పొరుగువారు ఎదుగుతుంటే ఓర్వలేక వారి పైన సనుగుడు గునువుడుగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి భక్తిహీనుడు, అలాగున తప్పు చేసినటువంటి వ్యక్తి బాధల పాలగును అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది. దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 45వ వచనములో, నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగున ఉండకుండా భక్తిహీనులుగా ఉండి దేవుని యొక్క స్థితికి లేక దేవుడు చెప్పినటువంటి మాటలకి వ్యతిరేకంగా మీరు జీవించినట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, బాధల పాలగుతారని. కాబట్టి భక్తిహీనతల నుండి మీరు తప్పించుకొనుడి. భక్తిహీనుల నుండి మీరు భయము భక్తి కలిగిన స్థితిలోనికి రండి. అలా వచ్చినప్పుడు మీకేమి కాదు. కానీ అలా తప్పించుకోకుండా దేవుని మాటలు కూడా వినకుండా మీరు ఉన్నట్లయితే దేవుని యొక్క కోపాగ్ని నుండి మీరు తప్పించుకోలేరు. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నువ్వు తప్పించుకో, నువ్వు బాధల పాలవ్వవు. నీ యొక్క ప్రవర్తన దిద్దుకో, నీ నోటి మాటలు దిద్దుకోమంటే నీకేమై కలుగుతుంది? అసహ్యం కలుగుతుంది కదా. దేవుడు చెబుతున్నటువంటి మాటల్ని నీ వెనుకకు వేసుకుంటున్నావు కదా. జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనములో, ఒకడు సింహముడు వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాడిని కరిచినట్టు ఆ దినముండును. ఏ దినమండి? బాధల పాలగు దినమున. నువ్వు ఎక్కడి నుండి తప్పించుకోవాలనుకున్నా నువ్వు ఎక్కడ కూడా నువ్వు తప్పించుకోలేవు దేవుని బిడ్డలారా. అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ, దేవుని యొక్క వాక్యము, అజయేలు అనేటటువంటి ఒక వ్యక్తి ఖడ్గము నుండి తప్పించుకున్నాడు. మరొక వ్యక్తి ద్వారా కూడా ఖడ్గము నుండి తప్పించుకున్నాడు. కానీ అక్కడ ఏలీషా దగ్గర ఖడ్గము నుండి తప్పించుకోలేకపోయాడు. ఏలీషా అతన్ని హతము చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగానే నీవు భక్తిహీనుడిగా ఉండి నీవు నోటి మాటల చేత నీ పొరుగు వారిని నాశనం చేస్తూ, నీ పొరుగు వారి మీద సనుగుతూ గునుగుతూ, నీ పొరుగు వారికి నువ్వు హాని చేస్తున్నావు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యెహోవా కోపాగ్ని నుండి నీవు తప్పించుకోలేవని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడు. అవును, నువ్వు భక్తిహీనుడిగా భక్తిహీనురాలుగా మీరున్నారా? హఠాత్తుగా దేవుడు మీ పైకి నాశనాన్ని తీసుకురాబోతూ ఉన్నాడు. హఠాత్తుగా మీ పైకి మీరు బాధల పాలయ్యే స్థితిని పట్టుకొస్తూ ఉన్నాడు.
అవును దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపాగ్ని చేత జలప్రలయం రప్పించి భూమి మీద ఉన్నటువంటి నరులందరినీ కూడా నాశనం చేస్తూ ఉన్నప్పుడు నోవాహు దేవుణ్ణి ప్రేమించినాడు, దేవుని భయము భక్తి కలిగి ఉన్నాడు గనక, ఆయన నీతిమంతుడు గనక నోవాహు కుటుంబాన్ని కాపాడి ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని యొక్క కోపాగ్నికి నువ్వు పాలవుతావా? దేవుడు పెట్టేటటువంటి బాధలకి నువ్వు గురైతావా? నోవాహు వలె నువ్వు తప్పించుకుంటావా? వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ, నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. అవును, దేవుని యొక్క కోపము నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి మీరు బయటికి వెళ్ళుడి. దేవుని మాటకు లోబడండి. దేవుని మాటను మీరు ప్రేమించండి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటని మీరు ప్రేమిస్తారో, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ 91వ కీర్తన 14వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అవును దేవుని బిడ్డలారా, దేవుని మాటకి లోబడి, దేవుని మాటకు విధేయత చూపించి నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా బాధలో నుండి, ఉగ్రత నుండి, దేవుడి కోపాగ్ని నుండి కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 91వ కీర్తన 15వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఎంత చక్కని మాట! ఆ రీతిగా దేవుడు ప్రతి శ్రమలో నుండి నిన్ను విడిపించి నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప చేయును గాక. ఆమేన్.